ఆయన మాట్లాడుతున్నది, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీకు ఎక్కువగుచున్నదేమి? అన్ని జనులు కూడా ఇలాగ చేస్తారు. యేసు ప్రభు వారు కంపారిజన్ చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి, అన్ని జనులు ఇలా చేస్తున్నారు, మీరు కూడా ఇలా చేస్తే వాళ్ళకంటే మీకున్న ప్రయోజనం ఏంటి? వాళ్ళను బట్టి మీ ప్రవర్తన వారిలాగే ఉంటే ఏ ప్రయోజనం? అంటే సర్వసాధారణంగా శరీర సంబంధంగా ఉంటే ఏ ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? అన్ని జనులు కూడా ఇలా చేస్తున్నారు. దేవుణ్ణి తెలియని వ్యక్తి కూడా వాళ్ళ ఇంటోడికి, వాళ్ళ కులపోడికి, వాళ్ళ సంఘస్థులకి సహాయం చేస్తారు. దేవుణ్ణి ఎరిగిన నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తే నువ్వు దేవుని కుమారుడు ఎలాగవుతావు? అంటే నీ సొంత బంధువులకి సహాయం చేయడంలో గొప్పతనం లేదు, నీ ఇంటి వారికి సహాయం చేస్తే గొప్పతనం లేదు, నీ స్నేహితులకు సహాయం చేస్తే గొప్పతనం లేదు. కానీ నీకు కీడు చేసిన వ్యక్తికి తిరిగి మేలు చేయటంలో దేవుడి నీతి అనేది ఉన్నది. మీరు మొదటగా నా పిల్లలు అని ఎలాగర్థమైద్ది అని అంటే, మీరు మీ శత్రువులను క్షమించిన రోజున, మిమ్మల్ని హింసించిన వారి గురించి ప్రార్థన చేసిన రోజున మీరు నా పిల్లలని అర్థమైద్ది. యేసుప్రభు వారు చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఇక్కడ, వీరు నా పిల్లలు, వీరు దేవుని సంబంధులు, వీరు దేవుడి కొరకు బ్రతికేవాళ్ళు. ఏంటి, ఎలాగూ బ్రతుకుతారు అంటే, వీళ్ళల్లో ఉన్నటువంటి గుణం వేరు. వీళ్ళు తమ శత్రువుల గురించి ప్రార్థన చేస్తారు. అసలు ఈ రోజున సంఘంలో తెలిసిన వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే ఎక్కువ. శత్రువుల గురించి ప్రార్థన చేయటం అన్నది ఇక క్రైస్తవులకు కొత్తగా ఉండొచ్చు. కానీ దేవుని కుమారులుగాను పరిపూర్ణులుగా అన్నప్పుడు ఆయన చెప్పిన విధానం ఇదే. ఇదేమి క్రొత్తగా యేసుప్రభు వారు చెప్పలేదు. కొత్త మాటలు తీసుకొచ్చి నేను కొత్త బోధన చేస్తున్నాను అని చెప్పలేదు. యేసుప్రభు వారు ఆయన పాత నిబంధనలోనే ఈ మాట రాయబడి ఉంది, నీ శత్రువుని ప్రేమించమని. ఎక్కడ అంటే నిర్గమాకాండము 23వ అధ్యాయము దగ్గర ఈ మాట మనం చూస్తాం. నిర్గమాకాండము, మోషే ధర్మశాస్త్రములో అదేంటి శత్రువుల్ని చంపమని ఉంది కదా, అవునా? నిర్గమాకాండం 23వ అధ్యాయంలో ఈ మాట ఉంది. అంటే ధర్మశాస్త్రంలో లోపం లేదు, ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది, దేవుడి ఆజ్ఞలన్నీ కూడా పరిపూర్ణమైనవి అన్నది దేవుడి యొక్క ఉద్దేశం. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట ఏంటి, నీ శత్రువు విషయంలో ఏంటి చూడండి. 23వ అధ్యాయంలో, నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకుని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాడు గాడిద బరువు కింద పడి ఉండట చూచి దాని నుండి తప్పింపకపోయి ఉండవని నీవు అనుకునేను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. మోషే ధర్మశాస్త్రములో నీ పగవాడి గురించి, నీ శత్రువు గురించి రాయబడ్డది. ఎవరు నీ పగవాడు, ఎవరు నీ శత్రువు? ఇక్కడ ఆ రోజున దేవుడు వారికి చెప్పినప్పుడు కానానీయులు, మిద్యానీయులు, పెరిజీయులు, హిత్తీయులు, ఇలాగ 7 తరాలు ఉన్నవి, 7 జాతుల వారు ఉన్నారు, 7 తెగల వారు ఉన్నారు. వీరందరిని నిశ్చయముగా నువ్వు వెళ్ళగొట్టాలి. ఎందుకు వెళ్ళగొట్టాలంటే వారి పాపం బహు క్రూరమైనది, బహు దుర్మార్గమైనది. వారు ఎంతగా పాపం చేసేవాళ్ళు అని అంటే, కానానీయులు వారు విచ్చలవీడి వ్యభిచారమే కాకుండా పసిబిడ్డలను బలిచ్చేవాళ్ళు. పసిబిడ్డల్ని తమ మోలేకు దేవతకి, తమ అష్టోరోతు దేవతకి, తమ బయలు దేవతలకి వారు బిడ్డల్ని బలిచ్చేవాళ్ళు. దేవుడు చూచాడు దేవుడిచ్చిన సంతానాన్ని చంపుతూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు వారి పాపమునకు శిక్ష విధించాడు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి శత్రువు ఎవరు? మనందరికీ శత్రువులు ఏర్పడతారు, మన బంధువుల్లో ఏర్పడతారు, మన స్నేహితుల్లో, మనకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మనం ఏదో ఒక రకంగా మనతోటి ఇమిడి ఉండని వ్యక్తులు, కలిసి ఉండలేని వ్యక్తులు, ఓర్వలేని వ్యక్తులు, మనల్ని చూసి అసూయపడే వ్యక్తులు, అనేక రకమైన వ్యక్తులు ఉంటారు.
ఏదో ఒక రకంగా అతని మనస్సు నీ మనస్సు కలవదు, అతడు నిన్ను వ్యతిరేకించే వ్యక్తి. అది నీకు అర్థమైద్ది. వాడు నీ సహోదరుల్లోనే ఉండవచ్చు, వాడు నీ అన్నదమ్ముడే అయి ఉండొచ్చు. ఆస్తి గొడవల్లో వీడి ఆస్తిని నా ఆస్తిని పంచమని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన అన్నదమ్ముల్లాగా ఒకడి మీద ఒకడికి వైరం పుట్టవచ్చు. ఇక్కడ మాట్లాడుతున్నది నీ సహోదరుల్లో ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి ఎవరికైనా నీ మీద వ్యత్యాసం కలిగిన ఎడల, వ్యతిరేకత కలిగిన ఎడల, అప్పుడు వాడి వస్తువుని చూసి కూడా నాది కాదులే అని పగ తీర్చుకోవడానికి అవకాశం లేదు. దేవుడు ఎప్పుడు కూడా మొదటి నుంచి ఒక మానవుడు తన యొక్క వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి, వ్యక్తిగతంగా ఒక మనిషిని శపించడానికి ఆయన ఆత్మచేత నింపబడినా కానీ ఆయన వాక్యంలో కానీ ఎక్కడా కూడా అది లేదు. ఆయన ఆ మాటలు చెప్పలే. ఎందుకని? నరుడి ప్రాణం తీయవాడు వాడి రక్తాన్ని ఒలికిస్తే వాడు ఎవరిని చంపినట్టు? దేవుని పోలికలో ఉన్న నరుణ్ణి చంపినట్టు. కాబట్టి దేవుడు అది ఒప్పుకోలేదు. మరి కానానీయుల గురించి చేయమని చెప్పింది ఏంటి? కానానీయులు చేసినటువంటి దోష కార్యాలకు దేవుడు విధించిన శిక్ష అది. అయితే ఇక్కడ నీ సహోదరుల్లో ఎవడైనా ఉన్నా కానీ, వాడి గాడిద కానీ వాడిది ఏది పోయినా కూడా నువ్వు తీసుకొని అగత్యముగా వానికి ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో అంటాడు, నీ సహోదరుడిది తప్పిపోతే తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్తాడు. ధర్మశాస్త్రంలో ఎక్కడా లోపం లేదు. ఆయన శత్రువు విషయంలో కూడా నువ్వు కనికరమే చూపించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇదే థీము, ఈ ఉద్దేశము, ఆయన మనస్సు ఏంటి ఇక్కడ? నువ్వు ఎదుటివాడి పట్ల వాడి కష్టంలో నువ్వు ఆదుకోవాలి, వాణ్ణి నీ వ్యక్తిగత పగ నువ్వు తీర్చుకోకూడదు, అతడి మీద నువ్వు పక్షపాత వైఖరితో నడవకూడదు, అతడి పట్ల నువ్వు ఎల్లప్పుడూ కూడా యథార్థవంతుడుగానే ప్రవర్తించాలి, నీ హృదయము యథార్థంగా ఉండాలి, నీ హృదయంలో ఎటువంటి విరోధ భావాన్ని నువ్వు పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు. ఆయన అందరి మీద ఎంత విరోధ భావం ఉన్నా కానీ ఆయనకు కావాల్సిన వర్షాన్ని, కావాల్సినదంతా కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయంలో ఏది ఉండకూడదు. ఆది నుండి దేవుడి మనస్సు ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ఆయన మనస్సు అదే. ఆయన మారదు. ఆయన వాక్యములో ఆయన ఏదైతే చెప్పాడో ఇక్కడ కూడా అదే. క్రొత్త నిబంధన వరకు కూడా ఆయన మనస్సు మారలేదు, నేటికి కూడా మారలేదు. ఈ వాక్యం మనకు కూడా ఆపాదించబడుతుంది. ఆయన రోమపత్రిక 12వ అధ్యాయంలో మీరు కీడును కీడుతోటి జయింపక కీడును మేలుతోటి జయించమని అంటాడు. ఇక్కడ ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి విధి విధానం, ఆయన నీతి, ఆయన న్యాయము మన జీవితాల్లో నెరవేరాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పం మన జీవితంలో నెరవేరాలి. ఇది ఇజ్రాయేలీలకు కూడా ఇచ్చాడు, కానీ వారు నెరవేర్చలా. ఇజ్రాయేలీలకు కూడా ఆయన వాక్యాన్ని ఆయన తెలియజేశాడు, కానీ వారు దాన్ని ఒప్పుకొనలా, ఆయనకి లోబడలా. ఇప్పుడు ఆయన ఇదే మాటని యేసుక్రీస్తు వారు, మీరు నా శిష్యులు, మీరు దేవుని కుమారులైతే నిజముగా ఆయన వాక్యములో ఉన్నదాన్నే మీరు చేయాలి. మీ శత్రువు గురించి ప్రార్థన చేయమంటున్నాడు, వారి గురించి వారిని క్షమించమని చెప్తున్నాడు. ఇక్కడైతే పాత నిబంధనలో అయితే వాడి ఎద్దు తప్పిపోతే తీసుకొచ్చి తిరిగి ఇవ్వమంటున్నాడు. నువ్వు పని చేయమంటున్నాడు, అతనితో కలిసి అతడికి నష్టం కలగకుండా నువ్వు యథార్థంగా ప్రవర్తించమని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి విధానం. ఇది పాత నిబంధనలో దేవుడు తెలియజేసింది. అది మనం లేవీకాండంలో కూడా చూస్తాం. 19వ అధ్యాయంలో కూడా ఈ మాటని మనం చూస్తాం. ఎందుకు చూడండి, ఎందుకు 17వ అధ్యాయము 19వ అధ్యాయం 17వ వచనం, ఈ వాక్యాలు మీరు రాసుకోండి. పాత నిబంధనలో ఎక్కడ కూడా లోపం లేదు, ఆయన పరిశుద్ధమైన వాక్యం అది అని మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన నిబంధన మారదు, ఆయన శాసనం మారదు, ఆయన ఉద్దేశాలు మారవు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇవి మీరు 17వ వచనం చూడండి. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని మీద నీ మీద రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి గద్దింపవలను, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలను. కోపము ఉంచుకోకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోకూడదు. వాడు కీడులో ఉంటే ఖచ్చితంగా నువ్వు వాడిని గద్దించి వాడిని దేవుడి వాక్యంలోకి తీసుకురావాలి, వాడిని ఖచ్చితంగా నువ్వు సరైన మార్గంలోకి తీసుకురావాలి అని మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు నువ్వు చేయకూడదు.
ధర్మశాస్త్రంకు ముందే మరి ఇది ఎక్కడైనా ఉందా? ధర్మశాస్త్రంతో ఇచ్చాడా అంటే ధర్మశాస్త్రం కంటే ముందే యోబు కూడా ఇదే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. 31వ అధ్యాయములో యోబు మాట్లాడతాడు, నా శత్రువుని నేను శపించలేదే, నా శత్రువు కష్టంలో ఉంటే వాడికి మేలే చేశానే, నేను నాకెందుకు ఇంత కీడుని దేవుడు తీసుకొచ్చాడు నా మీదకి అని మాట్లాడతాడు ఆయన. యోబు ధర్మశాస్త్రం కంటే ముందున్నవాడు, అబ్రహాము కంటే ముందున్నవాడు. యోబు కూడా దేవుడి నీతి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అర్థమైంది, ఆయన మనసులో ఉన్నది. ఇదిగో నాకెందుకు దేవుడు ఇంత కీడుని తీసుకొచ్చాడు, మరి నేను శత్రువుకు కూడా కీడు చేయలేదు కదా అని మాట్లాడతాడు. అఫ్కోర్స్ అది కూడా అతను చేసినా కూడా అది దేవుడు తనకి తెలియజేశాడు కాబట్టి చేయగలిగాడు, కానీ లేకపోతే తనకు తానుగా యోబు చేయలేడు. ఏది దేవుని పరిశుద్ధాత్మ ఉంటేనే ఒకళ్ళు ఇలాగ చేయగలుగుతారు. దావీదు జీవితం అంతా ఇదే ఉంటుంది. సౌలును క్షమించడం, అతన్ని శపించినటువంటి షిమియాను క్షమించడం, ఎంతమంది అతడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నా కానీ ఎప్పుడూ కూడా దావీదు తన శత్రువుల నిమిత్తమై ఆయన పగ తీర్చుకునేటువంటి విషయం చేయాలి. ఇది వ్యక్తిగతంగా దూషణ పాలు జరిగినప్పుడు విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఇండిపెండెంట్గా నీకు నాకు జరిగిన విషయంలో, నువ్వు నేను వ్యవహరించే విషయంలో మాట్లాడుతున్నాడు. ఓవరాల్గా దేవుడి యొక్క సంఘం పట్ల జరిగే విషయాలు కానీ, ఓవరాల్గా ఒక దేశం పట్ల జరిగే విషయాల గురించి కానీ ఆయన మాట్లాడతలేరు. ఒకవేళ ఒక దేశం మీదకి ఇంకో దేశం దండెత్తి వచ్చింది, అప్పుడు రాజులు అధికారులు అందరూ కలిసి యుద్ధం చేసి పోరాడి వాళ్ళతోటి మన రాజ్యాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి, తప్పదు. దేవుడు ఆ యొక్క ప్రభుత్వాన్ని గురించైనా వాటి గురించైనా మాట్లాడతలా. వ్యక్తిగతంగా ఒక మనిషి తన హృదయంలో ఏ విధమైన మనస్సు కలిగి ఉండాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. మీరు దేవుడి పిల్లలు కాబట్టి మీరు మీ పట్ల చేసిన వారి గురించి అని మాట్లాడుతూ ఉన్నాడు. అది మనకు వ్యక్తిగతంగా వర్తించేది. దీని గురించే ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మానవుడు దేవుడి నీతిని చెయ్యాలి అని అనుకున్న ప్రతిసారి, మరి నేను శత్రువుని క్షమిస్తే సరిపోయిద్దా, నేను నీతిమంతుడిని అయిపోతానా, నేను రక్షణలోకి వచ్చేసినట్టేనా అని అంటే కుదరదు. మానవుడు ఒకవేళ ఎప్పుడూ కూడా ఎదుటివాడిని చూసి క్షమాపణ ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పటికీ మనిషికి రక్షణ మటుకు క్రీస్తు ద్వారానే వస్తుంది. అతడు పుట్టుకతోటి తెచ్చుకున్నటువంటి ఆ పాప స్వభావము, పాపము వైపు వెళ్ళేటువంటి ఆ నైజం నిమిత్తము యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ఆయనకు అవసరం. అది లేకుండా అతడు ఎన్ని పనులు చేసినా కూడా, ఈ వాక్యంలో ఉన్నదంతయు కూడా అతడు నెరవేర్చగలిగిన దానికి సిద్ధపడినా కూడా అతడు మారు మనసు లేకుండా, అతని హృదయంలో దేవుడి పట్ల ప్రేమ లేకుండా అతడు రక్షణ పొందలేడు. ఆయన అంటాడు 1 కొరింథీయుల్లో, ఇదిగో ఒకడు తన శరీరమంతయు దేహమంతయు ఇచ్చినప్పటికీ, తన దేహం కాలిపోవడానికి ఇచ్చినా కూడా, తన ఆస్తి పేదలకు ఇచ్చినా కూడా అతని హృదయంలో మారు మనసు లేకుండా, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించకుండా అతడు రక్షణ పొందలేడు. నీతి మీది కాదు, నాది కాదు, మనకి దేవుడు అనుగ్రహించిందే. ఆయన్ని బట్టే మనము దేవుడి కుమారులుగాను కుమార్తెలుగాను ఎంచబడతాం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆఖరిలో మనం చూసాం కదా. అయితే 6వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, ఇక్కడ మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మా తండ్రి మీ ఫలము మీరు పొందరు. ఇక్కడ ఈ మాట దేని గురించి మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయమేమో అంతరంగ సంబంధమైన మనస్సులో ఉండే విధానం గురించి, దీనత్వం గురించి, శత్రువుని క్షమించే విధానం గురించి మాట్లాడుతూ వచ్చాడు. మనిషి హృదయం లోపల ఉన్నటువంటి ఆ యొక్క గర్వించే స్థితి, తాను మంచివాణ్ణి అనేటువంటి స్థితి గురించి మాట్లాడాడు. ఇప్పుడు బాహ్యంగా చేసేటువంటి స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలో వీధులలో చేయులాగున మీరు మీ ముందర బోధ ఊరింపవద్దు,
వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నాడు, మీరు కార్యాలు చేసేటప్పుడు, మీరు బయట మంచి పనులు చేసేటప్పుడు మనుషుల ముందు కనబడాలి అనేది మీ ఉద్దేశం అయితే దేవుడు మిమ్మల్ని వేషధారులుగా ఎంచుతాడు. వేషధారి అంటే ఆ ఉద్దేశం ఏంటి? మనుషుల ముందు కనబడాలని, తన మనస్సులో లేకపోయినా భక్తిని ధరించుకొని పైకి భక్తి గలవారిలాగా ఉంటూ, కానీ వాస్తవానికి లోపల మారు మనసు అయినా కానీ, దేవుని వాక్యం పట్ల భయం అయినా కానీ, దేవుడి పట్ల విధేయత చూపించే మనస్సు కానీ, నలిగిన హృదయం కానీ, కనికరము కానీ ఈ యొక్క పరిసయ్యులకి లేదు. పరిసయ్యులు భక్తిని ప్రదర్శించడంలో చాలా చక్కగా ప్రవర్తిస్తారు. భక్తిని ప్రదర్శించడం అంటే ఏంటి? వందనాలు చెప్పడం మనుషుల ముందు కదా, చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి అని మనుషుల ముందు చాలా విషయాలు భక్తిని ప్రదర్శిస్తారు. ప్రైజ్ ద లార్డ్ అని ప్రతిసారి సహోదరులు మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా ఎన్నిసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటారో నాకైతే తెలియదు. నిజంగా నాకు కష్టంలో ఉన్నప్పుడు దేవా నీకు వందనాలు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, దేవుడు సమస్తం ఆయన చిత్తంలో ఉన్నాడు అనేటువంటి ఆ మనస్సు అది సంపూర్ణంగా వారి హృదయంలో లేకుండా పరిచర్యలు చేసేవాళ్ళు. వాళ్ళు విశ్రాంతి దినాన నువ్వు ఏ పని చేయకూడదు అని నిశ్చయముగా కూర్చొని కనీసం ఒక వ్యక్తికి గుంటలో పడిపోయిన ఎద్దును కూడా తీనంతమైన కఠినంగా వాళ్ళు మారిన వ్యక్తులుగా ఉన్నారు. యేసుప్రభు వారు అన్నారు, మీరు గుంటలో మీ పశువు పడిపోతే తీరా, మీ ఎద్దు పడితే తీరా, ఈ కుంటి అవిటి చేయగలవాడిని నేను స్వస్థపరిస్తే మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు అంటే, భక్తి వాళ్ళకి ఎలాగ మారింది? ఆ భక్తి వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేస్తున్నదే కరెక్టు, వాళ్ళు అనుకున్నదే కరెక్టు. వాళ్ళు మేము వాక్యాన్ని బాగా తెలిసిన వ్యక్తులం, ఒకవేళ మన సంఘమే ఇలా మారిందనుకోండి, మేం చేస్తుందే కరెక్టు, మాది పరిపూర్ణంగా ఉంది, మాది ఇలా ఉంది అని అనుకున్నారనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే, మనిషి దేని మీద ఆధారపడినట్టు? తన క్రియల మీద, తన భక్తి మీద, తన ఆలోచనల మీద ఆధారపడ్డట్టు. కానీ లేదు బాబు, మేము దేవుడి మీద ఆధారపడ్డాం, ఆయన కృప మీద ఆధారపడ్డాం, ఆయన కనికరం మీద మేము ఆధారపడ్డాం, ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు, బలహీనులు అయిన మమ్మల్ని ఆయన ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు, ఆయన మా పట్ల కనికరం చూపించాడు, ఆయన మా పట్ల దయాదాక్షిణ్యాలు చూపిస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయన వాక్యం కొరకు బ్రతకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమైతే పరిపూర్ణమా? కాదు, మేము పరిపూర్ణం కాదు. మనుషుల గురించి మేము చేస్తున్నామా? మేము మనుషుల గురించి చేయట్లేదు, మేము కేవలము దేవునికి మహిమ రావాలని దేవుని నామం నిమిత్తమే చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు ఏది ధర్మం చేసినా మనుషుల ముందు ఘనత పొందవలనని వేషధారుల వలె మీరు చేయొద్దు. ఎందుకంటే పరిసయ్యులు ఆ రోజుల్లో రక్షక రేకులు వెడల్పుగా చేసుకునేవాళ్ళు. వాళ్ళు విశ్వాసుల్లాగా మేము దేవుడి నీతిని, ధర్మశాస్త్రమును ప్రపంచానికి తెలియజేసేది మేము అబ్రహాం పిల్లలం, మేము నిజమైనటువంటి విశ్వాసులం, మేమే దేవుడి రాజ్యానికి వారసులం, మేమే నీతిమంతులము అని అనుకున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు అంటున్నాడు, మీరు చేసేదంతా వేషధారణ, మీ హృదయంలో ఉన్నదే వేషధారణ. మీరు మనుషులు మిమ్మల్ని చూసి కొనియాడాలని మీరు అనుకుంటున్నారు, మనుషుల ముందు మెప్పు మీరు కోరుకుంటున్నారు, మనుషుల ముందు మీరు ఘనతను కోరుకుంటున్నారు అన్నది ఆయన. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన ఈ మాట మాట్లాడతాడు, వారి గురించే మాట్లాడతాడు ఆయన. ఒక ఆయన మొన్న ఆయన ఒక సూట్ వేసుకున్నాడు, మెరిసిన సూటు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ మెరిసిన సూట్ వేసుకొని, నేను వేసుకోలేదు, ఇది మా సంఘస్థులు ఇది కుట్టించి నాకు ఇది వేశారు, ఇది వేసుకోవాలి, మీరు ఇలానే ఉండాలని చెప్పారు. ఎందుకు అంటే, మీరు అప్పుడు అలా ఉంటేనే మనుషుల ముందు మీరు యోగ్యంగా కనపడతారు, అలా ఉంటేనే మాకు నాయకుడిగా మీరు ఉంటారు.
యేసు ప్రభు వారిని తీసుకువెళ్ళి నువ్వు రాజుగా మాకు ఉండు అని చెప్పేసి మనుషులు ఆయన్ని తీస్తున్నప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనుషుల ముందు ఘనతనైనను మనుషుల ముందు హెచ్చింపునైనను నేను కోరుకోలేదు, ఏ విధం చేత అయినను. మనుషులు ముందు నేను బ్రతకడానికి రాలేదు అని పౌలు చెప్తాడు. ఏ విధం చేతనైనను మానవుడు తనకు, ఇది చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఆయన యేసు జనసమూహంతో తన శిష్యులు, శాస్త్రులను పరిచయులు మోషే పీట ముందు కూర్చుండువారు గనక వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యము కాని భారమైన కాడేలు మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వేలితోనైనను వాటి కదిలింపనొల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షకులు వెల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములు, సంత వీధుల్లో వందనములు, మనుషుల బోధకులని పిలువబడుటూ కోరుదురు. ఎవరు మీరైతే బోధకులని పిలవడద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. భూమికి మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీ గురువులని పిలవద్దు. ఇక్కడ 13వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలుసుకున్నప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రులుగా చేయుదురు. అయ్యో 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 అని ప్రతి చోట ఇక్కడ ఉంటుంది 3-4 వచనాల వరకు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే మనుషుల ముందు మీరు కనబడాలని చేస్తారు. మరి అప్పుడు దాకా ఇజ్రాయేలీలు ఏది చేసినా కూడా అది నిష్ప్రయోజనమే. ఒకవేళ నా ఇంటెన్షను, ఎవరి ఉద్దేశమైనా కానీ నేను ఘనత చెందాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే అది అది ఎందుకు ప్రయోజనం లేదు, అది పనికి రాదు. అది అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏ మనిషికి అర్థం కావట్లేదు. ఒక 2 రోజులు ఒక రోజు మీ చేయి కాలితే మీకు ఎంత నొప్పి ఉంటుంది, 2వ రోజు కూడా కాలితే, 3వ రోజు కూడా కాలితే, 4వ రోజు కాలితే, నెల రోజుల పాటు కాలితే, నిరంతరం కాలుతూ ఉంటే ఎందుకు ఆ వేదన? నిజంగా నీ దేహాన్ని, నీ ప్రాణమును నాశనం చేసుకుంటున్నావు. నువ్వు నిత్యము నరకంలోకి వెళ్ళడానికి నువ్వు చేసిందంతా నిష్ప్రయోజనం అవుతుంది. కేవలం మనుషుల ముందు యోగ్యతను సంపాదించడానికి నువ్వు ప్రయోజనం చేస్తే ఏ ప్రయోజనం లేదు. ఈ వేషధారులు ఎలాంటి వేషధారులు అంటే వాళ్ళు నరకాన్ని పొందుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. మనుషుల వల్ల భయము, కీడు ఎలాంటిదంటే అది మరణాన్ని కలుగజేస్తుంది. నిత్యము నువ్వు నరకపాత్రుడిగా ఎంచబడటానికే నీ బ్రతుకు. ఎందుకు మన బ్రతుకు? ఎందుకు మనం ఏది చేసినా కూడా దేని కొరకు మనం దేవుడి చేత అంగీకరించబడాలనే కదా. గొర్రెల దొడ్డిలోకి ఒక తోడేళ్ళు గొర్రెల చర్మం వేసుకొని వచ్చింది. అదొక వేషధారి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పేసి క్రైస్తవుల్లాగా భక్తిని ధరించుకొని వాళ్ళు లాభం పొందాలని, డబ్బును సంపాదించాలని ఈ భక్తి మార్గంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఒక రోజున గొర్రెల దొడ్లోకి ఈ యొక్క తోడేలు గొర్రె చర్మం వేసుకుని వస్తే ఆ కాపరి అనుకున్నాడు, రాత్రిపూట ఏదైనా గొర్రెను వధిద్దాం, దాన్ని తీసి నా స్నేహితులకి విందు చేద్దాం అనుకున్నప్పుడు అనుకోకుండా వెళ్ళి ఆ యొక్క గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళనే తీసి ఆయన వధిస్తాడు. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. వేషధారి ఖచ్చితంగా పట్టబడతాడు, ఖచ్చితంగా వేషధారిని బయట వేస్తాడు. అది దేవుడు తన సంఘంలో చేస్తూ ఉన్న పని. ప్రతి చోట కూడా వేషధారులు బయలుపడతారు. వారి క్రియలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు, వారి ఫలమును బట్టి మీరు వారిని ఎరుగుతారు. వారి క్రియలు గనక పరిపూర్ణంగా లేకపోతే వారు ఖచ్చితంగా అంటే క్రీస్తును అనుసరించేవిగా లేకపోతే, వారు దేవుణ్ణి దేవుడిగా చూడని వ్యక్తులైతే వారిని దేవుడు ఖచ్చితంగా వారి కుయుక్తిలోనే వారిని పట్టుకుంటాడు. పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని వారి కుయుక్తిలోనే ఆయన పట్టుకున్నాడు. జ్ఞానుల యొక్క కుయుక్తిలోనే వారిని పట్టుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఏ మానవునైనా ఆయన వారి వేషధారంలోనే వాడిని పట్టుకుంటాడు.
సంఘం నడవదు, సంఘం ముందుకు వెళ్ళదు. అది వేషధారులతో నిండితే ఆ క్రైస్తవ జీవితం అది ఫలింపుగా ఉండదు. అందుకే మీరు మనుషుల ఎదుట ఏది చేసినా కూడా నిష్ప్రయోజనమే. కయ్యూను అనుకున్నాడేమో, నేను కూడా మా తమ్ముడితో పాటు చేస్తున్నాను, మా అమ్మ నాన్న చూస్తారు అని. మరి ఎందుకో దేవుడు చూశాడు, నీ హృదయం సరిగ్గా లేదు, నీ బలి అర్పణ నాకు అవసరం లేదు అని చెప్పి పంపించేశాడు. కయ్యూని దేవుడు ఒప్పుకోలేదు, పంపించేశాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సఫరీయులు కూడా అలాగే మనుషుల ముందు డబ్బులు ఇచ్చినట్టు నటించారు. దేవుడు వారిని పట్టుకున్నాడు. వేషధారణ అన్నది అది చాలా త్వరగా వచ్చింది మనందరిలోకి. ఎందుకంటే మనమందరము కూడా స్వార్థప్రియులం కాబట్టి చాలా త్వరగా మనము స్వార్థప్రియులుగా ఉంటాం కాబట్టి చాలా త్వరగా మనము స్వనీతిని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాం, వేషధారణ చూపించడానికి ప్రయత్నిస్తాం. మనకేదో చాలా తెలిసినట్టు అని మనం అనుకుంటాం, కానీ మనకు వాస్తవానికి చాలా విషయాలు తెలియవు. మీరు వేషధారుల్లో ఉండవద్దు. వేషధారుల వల్లే మీరు ఉంటే మీకే ప్రయోజనం చెప్పు? ఆ రోజున పరిసయ్యులందరూ కూడా ఇలాగ చేసి ఆ రోజున వారు ఎంతగా వెళ్ళిపోయారంటే, మనుషుల ముందు యోగ్యులు అనిపించుకోవడానికి, మనుషుల ముందు వారు తమ నీతిని ప్రదర్శించడానికి వారు క్రీస్తుని కూడా సిలువ వేశారు. ఒక నిర్దోషిని చంపడానికి వారు సిద్ధపడ్డారు. ఒక పాపం లేని వ్యక్తిని వారు చంపడానికి సిద్ధపడ్డారు. అది మానవుని యొక్క లోతైన వేషధారణ. నేను మంచివాడిని అని అనిపించుకోవడానికి యూదా ఇస్కరియోతు 3 సంవత్సరాలు దేవుడితోటి తిరిగాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు. యూదా ఇస్కరియోతు 12 మందిలో ఒకడు, ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు దెయ్యాలు కూడా మాకు లోబడుతున్నవి అన్నవారిలో ఆయన కూడా ఒకడు. యేసు ప్రభు వారితో తిరిగాడు, కానీ ఆయన భక్తి, అతడి జీవితం అంతా కూడా కేవలం భూమి మీద ఒక పొలం కొనుక్కోవడానికి, ఆ పొలం చేత శపించబడటానికే ఉంది. ఎంతమందికి నిజంగా లేదు? మనుషులకి దేవుడు మనుషుల ముందు యోగ్యులు అనిపించుకోవాలని, మనుషుల ముందు మేము గొప్పవారు అనిపించుకోవాలని, దేవుణ్ణి కాదని, దేవుడి యొక్క నీతిని కాదని తమ నీతిని ప్రదర్శించే వ్యక్తులు ఎంతమంది లేరు? ఇక్కడ యోబు ఒక మాట మాట్లాడతాడు. యోబు 31లో చూడండి. యోబు 31:29 వచనంలో, యోబు 31:29 వచనంలో, యోబు 31:29 వచనాల దగ్గర ఒక నిమిషం, 32వ వచనం చూడండి. 33వ వచనం చూడండి. 33వ వచనంలో, ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు దడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమందున దేవుని దృష్టికి నేను. సింపుల్ టర్మ్స్లో యోబు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకవేళ నా పాపాన్ని నేను ఒప్పుకోకుండా, ప్రభు నేను దోషం చేశాను. ఒక బ్రదర్ ఉండేవాడు అని, నువ్వు నిజంగా విశ్వాసమేనా, నువ్వు ఎప్పుడు రక్షణ పొందావు అని అంటే, ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే, నేను ఎప్పుడు విశ్వాసినయ్యానో నీకు చెప్తేనే నేను విశ్వాసినైనట్ట, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడికి తెలుసు అన్నాడు. అప్పుడు నేను, నిజమే, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లేదుగా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే, ఎందుకంటే రోమన్ క్యాథలిక్లు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? 1.6 బిలియన్ మంది, కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు మేము క్రైస్తవులము, మేము పరలోకానికి వెళ్తున్నాం అనుకున్నారు. ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ ఉంది,
దగ్గరగా ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చిలో కూడా 30 కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు. అర్మీనియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ ఉంది. వాళ్ళు కూడా నమ్మేది ఏంటి అని అంటే, కేవలం విశ్వాసం చేత నువ్వు రక్షించబడవు, క్రియల చేత కూడా నువ్వు రక్షించబడాలి, నువ్వు పనులు చేస్తే రక్షించబడతావు అని చెప్పారు. కానీ వాక్యానుసారంగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, విశ్వాసముతోటే వాడు రక్షించబడతాడు. ఏ మనిషి కూడా క్రియలతోట దేవుడి చేత అంగీకరించబడరు. మరి 30 కోట్ల మంది, ఈ యొక్క 160 కోట్ల మంది, 160 కాకపోవచ్చు, 16 కోట్ల మంది దాకా ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు మరణిస్తే? వీళ్ళందరూ నిత్యము నరకానికి వెళ్తారు. నిజంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ భక్తి వాళ్ళని రక్షించిద్ది అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వేషధారంలో ఉన్నారు. మేము భక్తిమంతులు, మేము నీతిమంతులు అనుకుంటూ తమను తాము మోసం చేసుకుంటున్నాడు. ఇక్కడ యోబు అంటున్నాడు, నేను అలా లేనయ్యా, నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను, మనుషుల తిరస్కారానికి నేను భయపడలేదు, మనుషుల తిరస్కారానికి నేను భయపడలేదు. ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మహాసభనకు భయపడియు కుటుంబ తిరస్కారమునకు దడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఏళ్ళ పరమందున దేవుడి దృష్టికి నేను వేషధారనగుదును. నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను పరిపూర్ణంగా. మనుషుల ముందు ఒప్పుకున్నాను, మనుషులు నన్ను విడిచిపెట్టినా పర్లేదని ఒప్పుకున్నాను. ఏది జరిగినా కానీ నాకు క్రీస్తే కావాలి, నాకు దేవుడే కావాలి అని నేను దేవుడి దగ్గరికి వచ్చాను. ఆదామైతే తన తప్పును దాచిపెట్టుకున్నాడు, నేను చెయ్యలేదు అని. ఇప్పుడు ఒకవేళ నా తప్పులు నేను దాచిపెట్టుకుంటే నేను వేషధారణ అవుతాను. యేసు ప్రభు దగ్గర అనుదినం నేను వెళ్ళి ఒప్పుకుంటుంటే ఆయన నన్ను కనికరిస్తాడు. నాకు వ్యతిరేకంగా చేసిన సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకుంటే ఆయన నన్ను కనికరిస్తాడు. నా పాపమును నేను ఒప్పుకుంటున్నాను, ఆయన దగ్గర కరుణ కృప దొరికిద్ది అని. వేషధారణగా బ్రతికి ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం? వేషధారణగా దేవుడి ఎదుట నువ్వు వేషధారి అని పిలువస్తే ఆ రోజున ఏం ప్రయోజనం? బ్రతికిందంతా వేస్టే. ఆ బ్రతికినది ఉదారంగు ధనవంతుడు బ్రతికినంతకాలం ధనవంతుడిగా బ్రతికాడు, ద్రాక్షారసం దాగాడు, తనకు సమృద్ధిగా తిండి ఉంది, భూమి మీద నీకు ఎంతో సుఖం దొరికింది. కానీ చనిపోయినప్పుడు నరకంలో నీకు ఒక చుక్క నీరు కూడా దొరకనప్పుడు ఏంటి ప్రయోజనం? నీ బ్రతుకు దేనివల్ల నీకు ఏం ప్రయోజనం కలిగిద్ది? మానవుడు నిజంగా వెర్రితనంలో, పిచ్చితనంలో వాడు తన నీతిని, స్వనీతిని ప్రదర్శిస్తూ ఉంటాడు. యేసుప్రభు వారు ఈ మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా కఠినంగా ఉంది. అయ్యో, నిజంగా మీ హృదయంలో కనికరం లేదే, మీ హృదయంలో దీనత్వం లేదే, విరిగి నలిగిన మనస్సు లేదే, మీ హృదయంలో దేవుడి పట్ల దీనత్వం లేదు, ఆయన వాక్యాన్ని చేయాలనేటువంటి తపన లేనప్పుడు నువ్వు ఏం చేస్తే ఏం ప్రయోజనం? నువ్వు వేషధారిగానే ఎంచబడతావు. దేవుడు నిన్ను చూడకుండా, దేవుడు నిన్ను అంగీకరించకుండా నువ్వు ఏ చేసినా కూడా నిష్ప్రయోజనమే. మరి మీకు నాకు ఉన్న నిరీక్షణ ఏంటి? మీకు నాకు ఉన్న నిరీక్షణ క్రీస్తు. ఆయన దగ్గరికి వెళ్తే కృప దొరికిద్ది. ఆయన ఎటువంటి పాపినైనా కానీ కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యూదా ఇస్కరియోతును కూడా కనికరించేవాడేవాడు. ఆయన అందరినీ కనికరిస్తాడు. కానీ మనిషి వాడి స్వనీతిలో ఉన్నాడు కదా. వాడి దుఃఖంలో, వాడి స్వనీతితో ఎంత దుఃఖపడినా కూడా, ఎంత ఏడ్చినా కూడా, సరే నిజంగా ఒక వ్యక్తి నిజంగా దుఃఖపడి ఏడిస్తే రక్షణ వచ్చేసిద్దా? ఈరోజు చాలామంది దుఃఖపడి ఏడ్చే వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ రోజున ఏశావు ఎంతో దుఃఖపడ్డాడు, కానీ తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యూదా ఇస్కరియోతు కూడా ఏడ్చాడు, నేను నీతిమంతుడిని అప్పగిచ్చాను అని ఏడ్చాడు, కానీ ఏ ప్రయోజనం లేదు. ఎందుకని? అది క్రీస్తు వైపు చూచేది రక్షణార్థమైన మారు మనసుతో నిండిన ఏడుపు కాదు. తమ పాపం బయటపడేదరికి, తమ వేషధారణ బయటపడేదరికి హృదయం నొచ్చుకొని గాయపడి వచ్చినటువంటి అపరాధ భావంతో వచ్చినటువంటి ఏడుపే కానీ దేవుడి చిత్తానుసారమైన దుఃఖాలు కాదవి. అందుకే వాళ్ళు అంగీకరించబడలా. యేసు ప్రభు వారు ఆయన ప్రసంగం స్టార్ట్ చేసిన తర్వాత చెప్పింది, మీరు ఏది చేసినా కూడా వేషధారణగా ఉండడానికుండా చూసుకోండి. మనుషులు ఇలాగ చేస్తారు. సమాజ మందిరాల్లో నిలబడి అగ్రపీఠాలు కోరుకుంటారు, అన్నిటిల్లో వందనాలు చెప్పమంటారు,
వాళ్ళకి పెద్ద పీట అయిపోతే, పాస్టర్ గారు వచ్చారు, ఆయనకి వందనం చెప్పండి, ఆయనకి ఇది చెప్పండి, నువ్వు వందనం చెప్పాలి. మీకు పల్లెటూరుకు వెళ్తే చాలా బాగా అర్థమైంది. పల్లెటూరుకి వెళ్తే మా ఆంధ్రాలో అక్కడ ఒకసారి పల్లెటూరుకి వెళ్తే ప్రార్థన చేద్దాం మరి కూర్చుందాం అంటే, ఆగు పాస్టర్ గారు రావాలి, ఆయన వచ్చి చేస్తేనే సరిపోయింది. ఆయన అన్నీ చూసిన తర్వాత రాత్రి 9ంటికి వచ్చాడు. వీళ్ళు అప్పుడు దాకా పాటలు పాడుతూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు మరి అంటే ఇంట్లోనే ఉన్నాడు. నేను సిద్ధపడుతున్నానని చెప్పాడు ఆయన. నిజంగా మరి అది ఏం భక్తో, మానవులు దేని నుంచి వాళ్ళు దేని మీద ఆధారపడ్డారో. నిజంగా దేవుడి మీద ఆధారపడిన వ్యక్తులు అలా చేయరు. వాళ్ళు తమను తాము ప్రభువులుగాను రాజులుగాను పెట్టుకోరు. మనుషుల ముందు తమ గొప్పతనాన్ని ప్రదర్శించరు. పౌలు ఎప్పుడు కూడా అది ప్రదర్శించలా, పౌలు ఎప్పుడు కూడా అది చూపించలేదు. కాబట్టి ఆయన దేవుడి యొక్క చిత్తానికి చాలా దగ్గరగా ఉన్నాడు. పౌలు గారు చేసిన ఏది చేసినా అది ప్రభు మహిమార్థమే చేశాను, నేను దేవుడి కొరకే నేను చేశానని పౌలు గారు చెప్తూ వచ్చాడు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరంలో వీధుల్లో చేయలాగిన నీ ముందర బోధ ఊదింపుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మీ ముందర బోర ఊదించవద్దు, బోధ ఊదొద్దు. మీ ముందర బోర బోర చేశాం బాబు, మేము మంచి పనులు చేశాము అని మీరు బోధ ఊదించొద్దు. మీరు ఇప్పుడు చాలామంది చర్చిల్లో ఈ బోర ఊదుతున్నారు, తెలుసు కదా. ఎట్లా ఊదుతారు? మా చర్చికి వచ్చాడు కాబట్టి ఈయనకి ఇది వచ్చింది, మాకు ఇది వచ్చాడు కాబట్టి మాకు ఇది వచ్చింది, కాబట్టి చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. ఎవరిని? పాస్టర్ గారిని, అయ్యగారిని మహింపరుద్దాం. దేవుడి వల్ల జరిగిందా? అది మనుషుల వల్ల జరిగిందా? దేవుడి వల్ల జరిగింది. అది గుర్తు లేకుండా వారు తమ నీతిని, తమ యొక్క వారి ప్రార్థన వల్ల జరిగినట్టు. మీరు ప్రార్థన ధర్మం చేసినప్పుడు, మీరు మనుషుల ముందు ధర్మం చేయలాగిన ఘనత నొందవలన అన్నారు కదా. ప్రార్థన చేయనప్పుడు కూడా మీరు రహస్యంగా చేయమని అంటాడు. ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చాడు టీవీలో. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసు కదా. ఆయన బూడిద వేసుకొని, ఇట్లా నెత్తి మీద బూడిద వేసుకొని ప్రార్థన చేస్తూ, చూడండి అయ్యగారు మీ గురించి బూడిద వేసుకొని ప్రార్థన చేస్తున్నాడని ఒక ఆయన హైదరాబాద్లో బూడిద వేసుకొని, మనుషులు తల మీద నెత్తిన బూడిద వేసుకొని ఈయన బూడిదతోటి ప్రార్థన చేస్తున్నాడు. బూడిద ప్రార్థన దేవుడు వింటాడా నిజంగా? అది దేనికి గుర్తు? మనుషులందరి ముందు కొత్త కొత్త పోకడలు, కొత్త కొత్త వింతను ప్రదర్శించి తమ నీతిని బయలుపరుస్తూ, తమకు తెలిసిన దానిలాగా, తమ ఏదో గొప్పవాళ్ళలాగా, పరిశుద్ధుల్లాగా వారి క్రియల్ని బయటికి చూపిస్తూ వాళ్ళు ప్రకటిస్తూ ఏమని చెప్తున్నారు? ఇదిగో ఈయన ఈ బూడిద వేసుకొని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఆమోసు ఈ ఆఖరి వచనం చూడండి. ఏ విధమైన క్రియల చేత మానవుడు చేసినా కూడా దేవుడు దాన్ని ఒప్పుకోలేదు, వాడు వేషధారణతో ఉంటే. ఆమోసు 5వ అధ్యాయము ఈ వచనం చూసి విల్ క్లోజ్ ఇట్, దిస్ ఇస్ ద లాస్ట్. చూడండి ఆమోసు 5వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడతాడు. ఆమోసు 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు పాత నిబంధనలో వారు చేసినటువంటి తప్పులు, వారు చేసినటువంటి పనులన్నీ కూడా ఇలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి 5వ అధ్యాయం, పాత నిబంధన 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగోండి ఇక్కడ ఒకటి చూడండి ఏమని మాట్లాడుతున్నారు. వారు ఏది చేసినా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించినను క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండల నాదములు వినుటకు నాకు మనస్సు లేదు. నీళ్లు పారునట్లు న్యాయము జరిగించుడి. గొప్ప ప్రవాహం వల్లే నీతిని ప్రవహింపనీయుడి అంటున్నాడు. మీ పాటలు చేసినా, మీ వాయిద్యాలు చేసినా నాకు సంతోషం లేదు. ఎందుకంటే అవన్నీ వేషధారణలో ఉన్నాయి. దేవుడి నీతిని అర్థం చేసుకోకుండా ఏది చేసినా కూడా అది నిష్ప్రయోజనమే కదా. గమనించాలి. ఇప్పుడు వాక్యంగా అర్థం చేసుకొని ఏంటి ప్రభు నన్ను కోరుకున్నది ఏంటి అని అంటే, మనుషులను బట్టి నేను వెళ్ళకూడదు, దేవుణ్ణి బట్టే నేను ఉండాలి. మనుషులను తృణీకరించినా పర్లేదు,
మనుషులు నన్ను కాదన్నా పర్లా, నా ఇంటోళ్ళు నన్ను కాదన్నా పర్లా, నేను వాక్యానుసారంగానే ఉంటాను, వాక్యానుసారంగానే నడుస్తాను. ఇది మనుషులు తీర్చుకోవాల్సినటువంటి తీరం. ముందు మన దేవుడు ఎవరండి? ఆయన పరిశుద్ధుడు. ఆయనకి తగినట్టుగా మీరు నేను నడవాలి. ఆయనకి ఆలోచన విధానంగా మనం నడిచిన రోజున మనం అంగీకరించబడే అవకాశం ఉంది. అది కూడా క్రీస్తులో ఉంటేనే, క్రీస్తుని బట్టే. అది కూడా అంగీకరించబడ్డామంటే అది క్రీస్తుని బట్టే. ఆ క్రీస్తుని బట్టి, క్రీస్తుని బట్టి చేస్తున్నాను కదా, క్రీస్తుని బట్టే కదా సమస్త మనం. అందులో కూడా మరలా నీదిని పెట్టినా, నాది తీసుకొచ్చి పెట్టినా అది కూడా దేవుడు ఒప్పుకోడు. కేవలము క్రీస్తుని బట్టే, దేవా మా నీతి ఏమీ లేదు, మా యోగ్యత ఏది లేదు, మా గొప్పతనం ఏమీ లేదు. అందుకే ఎక్కువసార్లు నేను ఈసారి చెప్దాం అనుకుంటుంది, ఎవరైనా వచ్చి ప్రార్థన చేయండి అని అంటే నేను అందాం అనుకున్నాం. పోయినసారి వాళ్ళతోటి అన్నాను కూడా, నేను కాదు మీరు కూడా చేయండి ఒకసారి ప్రార్థన అని. దేవుడు అందరి ప్రార్థన వింటారు, దేవుడు అందరి మాటలు వింటాడు ఇక్కడ. ఎందుకంటే చాలాసార్లు మనుషులు పాపంలో ఉన్నారని గుర్తించి, నేను దేవుడు నా మొర వినడేమో, ఈయన చేస్తే వింటాడేమో అని ఉంటాడు. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆయన కృపా సింహాసనం ఉంది, ఆయన రక్షణ ఉంది, ఆయన నీతి మనకు బయలుపడుతూ ఉన్నది. యేసునందు విశ్వసించిన ప్రతివాడు కూడా నిరీక్షణ పొందుకుంటాడు. వేషధారణ అనేది అసలు ఉండకూడదు. అదే మనుషుల్ని దేవుడి నుంచి దూరం చేసింది. చాలా జాగ్రత్తగా మనం, కాబట్టి మీరు ఎవరైనా కానీ, అందరూ, నేనైనా కానీ, మనం ఏది పాట పాడినా మనదంతా కూడా అది దేవుడి గురించి, దేవుని కొరకే మనం చేద్దాం, దేవుని బట్టి చేద్దాం, దేవుడికి లోబడి ఆయన నీతి నెరవేర్చబడాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. కృప కలిగిన దేవా, నీకు వందనాలు. కృప నన్ను కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. మా నీతి అయినను, మా హృదయ యథార్థత అయినను దేనికి హేతు కాదు, కేవలం నీ కృప, నీ కనికరమే మాకు ఆధారం తండ్రి. ప్రభా, ధర్మం చేయనప్పుడు ప్రభువా, వాళ్ళు మంచి పనులు చేయనప్పుడు మనుషులకు కనబడాలని చేస్తే అది ప్రయోజనమే లేదు. అది మా భక్తికి ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రభా, దయచేసి మీరు మమ్మల్ని నడిపించమని, బలపరచమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రభా తండ్రి, యేసు ప్రభు వారి ఎదుట మేము ఉండాలని, నీ ఎదుట మేము సిగ్గుపడకుండా ఉండాలని ప్రభా, మా పాపమును మేము ఒప్పుకొంచు ఉన్నాం. మమ్మల్ని కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. నీ రక్షణ మార్గమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, వేషధారణ ఎక్కడ ఉండకుండా చూడండి ప్రభా. మా పాపాన్ని మేము కప్పుకోకుండా, మా పాపాన్ని మేము ఒప్పుకొని నీ దగ్గరికి వచ్చి ప్రభా, మేము ఉన్నది ఉన్నట్టుగా బ్రతకడానికి సహాయం దయచేయండి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ప్రభా, మేము పరిపూర్ణం కాదు, నువ్వు ఒక్కడవే పరిపూర్ణుడివి. నీ కుమారుడిని బట్టే మేము పరిపూర్ణతలోకి వస్తున్నాం తండ్రి. నీ కుమారుడైన క్రీస్తుని బట్టే మేము అంగీకరించబడుతున్నాం ప్రభా. మనుషుల ముందు మేము కనబడాలని మా ఉద్దేశాలు ఉండకుండా నీ వాక్య ప్రకారం మేము చేయాలని, బ్రతకాలని మాకు ఆలోచన ఇవ్వండి. మాకు మమ్మల్ని నడిపించండి ప్రభా, కృప చూపించండి. ఎంతోమంది సంఘంలో పోగొట్టుకున్నారు. మేము అలా పోగొట్టుకునేవారిగా ఉండకుండా, మమ్మల్ని మేము మోసగించకుండా తండ్రి ప్రభా, నీ నీతిని, నీ రాజ్యమును మేము నెరవేర్చువారిగా, నీ ఉద్దేశము, నీ పరిశుద్ధత మా జీవితాల్లో నెరవేర్చబడాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్ళినట్లు కృప చూపించమని, కనికరించమని యేసు క్రీస్తు అన్నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.